ఆవకాయ లేని ముద్దపప్పుని ఊహించుకోలేము. ఆవకాయ లేకుండా పెరుగన్నం తింటే ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది. ఒక తెలుగింటి భోజనం అంటే తప్పకుండా ఆవకాయ ఉండాల్సిందే. తక్కువ సాల్ట్ యూస్ చేసి ఆవకాయని హెల్తీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూడండి. తెలుగువారికి ఆవకాయకి ఉన్న సంబంధం విడదీయలేనిది. అందరూ కనెక్ట్ అయిపోతారు. ఆవకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. అలాంటి ఆవకాయ సీజన్తో పని లేకుండా, సీజన్ కోసం వెయిట్ చేయకుండా ఇన్స్టెంట్గా కొన్ని సెకండ్స్లో చేసుకునే రెసిపీ మీ అందరితో షేర్ చేస్తానండి. ఈ ఇన్స్టెంట్ పికిల్ని రైస్తో అయినా, ఇడ్లీ, ఊతప్పం, పొంగనాలు, పెరుగన్నంతో తింటే చాలా బాగుంటుంది. మీరందరూ ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మనం ట్రెడిషనల్గా ఆవకాయ చేసుకున్నప్పుడు చాలామంది ఇయర్లో ఒకేసారి 10 to 15 kgs చేసేస్తుంటారు. అలా చేసినప్పుడు నిలవ ఉండడానికి ఎక్కువ సాల్ట్ కూడా వేసి అన్హెల్దీ అయిపోతుంది. కాబట్టి ఈ రెసిపీ మనకు తక్కువ సాల్ట్ యూజ్ చేసి లిమిటెడ్ క్వాంటిటీస్లో చేసుకుంటే ఫాస్ట్గా ఫినిష్ చేసేయచ్చండి. ఇక్కడ ఒక కడాయిలో మెంతులు వేసి వేయించుతున్నాను. చక్కగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మెంతులు చక్కగా కలర్ మారి వేగిపోయాయి. ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో ఆవాలు వేస్తున్నానండి. ఆవాలను కూడా మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకుందాం. ఇక్కడ ఆవాలు కూడా కలర్ మారిపోయి చక్కగా వేగిపోయాయండి. ఇవి కూడా స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక బౌల్లోకి తీసుకొని చల్లారనిద్దామండి. ఇప్పుడు ఆవాలు, మెంతులు వేయించినవి చక్కగా రెడీ అయ్యాయి. పక్కనుంచి ఇప్పుడు మన స్టార్ ఇంగ్రీడియంట్ ఆమ్చూర్ పౌడర్ అండి. డ్రై మ్యాంగో పౌడర్ అంటారు. మామిడికాయ ముక్కలను చిన్న చిన్నవిగా కట్ చేసి ఎండలో ఎండనిచ్చి తర్వాత పౌడర్ చేస్తారండి. దీన్నే ఆమ్చూర్ పౌడర్ అంటారు, డ్రై మ్యాంగో పౌడర్ అనొచ్చు. మనము ఆవకాయ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తున్నామండి. ఈ ఆమ్చూర్ పౌడర్ బ్లడ్ ప్రెషర్ని, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. బాడీని చక్కగా డీటాక్స్ చేస్తుంది. కాన్స్టిపేషన్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఐరన్ చాలా పుష్కలంగా ఉంది. వైటమిన్ ఏ, సి, ఈ చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇమ్యూనిటీని పెంచుతుంది. చింతపండుకి హెల్దీ ఆల్టర్నేటివ్గా మనం ఈ డ్రై మ్యాంగో పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బౌల్లో నేను కారపొడి తీసుకుంటున్నాను. ఈ పచ్చడికి సరిపడా కారపొడి అయితే తీసుకోవట్లేదండి. ఇప్పుడు మనము ఇవన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అసలు ఇంగువ లేకుండా ఆవకాయని ఊహించుకోలేము. ఇంగువ వేస్తే చాలా బాగుంటుందండి ఆవకాయ రుచి. ఇప్పుడు ఈ మెంతులు, ఆవాలు తక్కువ క్వాంటిటీ ఉన్నాయి. మిక్సీలో వేస్తే ఫైన్గా పౌడర్ కాదు కాబట్టి